హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జూన్ మాసంలో 24వ తేదీ సోమవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున కుటుంబ పరంగా, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఈ రోజున జరగబోతున్నటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటో, అలాగే ఒక స్త్రీ మిమ్మల్ని ఈ విధంగా మోసం చేయబోతుంది, తస్మాత్ జాగ్రత్త, చాలా వరకు కూడా అప్రమత్తంగా ఉండాల్సిందే అంటూ జ్యోతిష పండితులు సైతం చెప్తున్నమాట. అయితే అసలు తులారాశి వారి జాతకులకు జూన్ మాసంలో 24వ తేదీ సోమవారం తిథి నాడు గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో సంపూర్ణంగా సవివరంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే జూన్ మాసంలో 24వ తేదీ సోమవారం తిథి నాడు తులారాశి వారి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రోజు చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో ప్రధాన అభివృద్ధి కలిగి ఉండడానికి అనుకూలమైందిగా చెప్పొచ్చు. సమాజంలో పేరు కీర్తిని అందించే చంద్రమంగళ యోగం యొక్క సానుకూల ప్రభావాలు పొందడం ఈ రోజు సాధ్యమవుతుంది. మీ తల్లిగారి యొక్క మద్దతు ద్వారా మీరు మీ యొక్క సంపదను మెరుగుపరుచుకోవడానికి ఈ రోజున చాలా వరకు కూడాను అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు కూడా ఈ రోజున సఫలం దిశగా అడుగులు వేయబోతున్నాయి. తులారాశి జాతకులకు ఈ రోజు చాలా వరకు కూడాను అనుకూల ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అననుకూల ఫలితాలు చాలా తక్కువగా చెప్పడం జరుగుతోంది. అయితే ఈ రోజున అనుకూల వాతావరణమే ఎక్కువగా కనిపిస్తుంది. చాలా కాలంగా పూర్తి కాని వ్యవహారాలు, అప్రయత్నంగా ఉన్నటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఈ రోజున తులారాశి వారి జాతకులకు చాలా వరకు కూడా అనుకూలిస్తాయి. రావాల్సిన బకాయిలు వసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చాలా వరకు కూడాను సర్దుమణుగుతాయి. సంఘంలో పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఇవి తర్వాత కాలానికి చాలా వరకు కూడాను భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఉద్యోగాల్లో ఉన్నతికి చేసే ప్రయత్నాలు ఈ రోజున తులారాశి వారి జాతకులకు చాలా వరకు కూడాను ఫలిస్తాయని చెప్పొచ్చు. శత్రువులు కూడా మిత్రులుగా సహాయపడతారు. వ్యాపారాల్లో మంచి ఆలోచన జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. విద్యార్థులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సంతాన వివాహ విషయాల్లో ఈ రోజున శుభవార్తలు పొందుకోబోతున్నారు. నూతన వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఈ రోజున చాలా వరకు కూడాను మిశ్రమ ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మరియు ఫైనాన్స్ పరంగా మీరు కాస్తంత క్లిష్టమైన సమయాన్ని మరియు వ్యక్తిగత జీవితంలో కాస్తంత మెరుగైన సమయాన్ని కూడా చూడబోతూ ఉన్నారు. అయితే ఈ రోజున వృత్తి పరంగా చూస్తే గనక తులారాశి వారి జాతకులకు సాధారణ స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే మీకు పెద్ద పెద్ద మార్పులు అయితే ఉండకపోవచ్చు, కానీ ఆదాయ పరంగా కూడా బ్రహ్మాండవంతంగా కనిపిస్తోంది. మీకు బోనస్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ లో ఉన్న తులారాశి జాతకులకు ఈ రోజు చాలా వరకు కూడాను బాగుంటుంది. ఆదాయ మార్గాల గురించి కూడా తెలుసుకుంటారు. తత్ఫలితంగా ఆర్థిక పరంగా బాగుంటుందని చెప్పాలి. అలాగే మీ పై అధికారుల ద్వారా మీకు కాస్తంత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజున కమ్యూనికేషన్ మరియు ముఖ్యమైన పేపర్లకు సంబంధించి మీకు మీ పై అధికారులకు మధ్య కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీ నిర్లక్ష్యం కారణంగా మీ ఉద్యోగంలో కొంత సమస్య తలెత్తుతోంది. కానీ ఉద్యోగంలో అనుకోని మార్పులు జరగడం కానీ, ఊహించని ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి రావడం కానీ ఈ రోజు జరగచ్చు. ఈ మార్పు మీకు కాస్తంత ఈ రోజున ఇబ్బందిని కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో వృత్తిపరంగా అభివృద్ధికి ఇది చాలా వరకు కూడాను సహాయపడుతుందని చెప్పాలి. తులారాశి వారి జాతకులకు జూన్ మాసంలో 24వ తేదీ సోమవారం తిథి నాడు ఆర్థిక పరంగా చాలా వరకు కూడాను ఇబ్బందుల నుంచి బయటపడతారు. కానీ ఆరోగ్య సమస్యల
సమస్యల కారణంగా ఎక్కువగా డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇతరుల మాటలు నమ్మి లేదా మోసపూరిత ప్రకటనలకు ఆకర్షితులు అవడం రీత్యా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. డబ్బు కూడా ఎక్కువగా ఖర్చు అవుతుంది. అయితే ఖర్చులు తగ్గుముఖం పట్టాలంటే మీ జాగ్రత్తల్లో మీరు ఉండాల్సిందే. పొదుపరులుగా ఉండండి. ఏది కూడా అనవసరమైన ఖర్చును అస్సలు పెట్టొద్దు. అయితే ఆర్థిక పరమైన పెట్టుబడులకు ఈ రోజున తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడా దూరంగా ఉండడం మంచిది. మీకు ఆత్మీయులము అని చెప్పుకునే వారి కారణంగా పెట్టుబడుల విషయంలో మోసపోయే అవకాశాలైతే పుష్కలంగా కనిపిస్తున్నాయి. కావున ఎవరిని గుడ్డిగా నమ్మే ప్రయత్నం చేయొద్దు. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే గనక ఒక స్త్రీ మిమ్మల్ని చాలా వరకు కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులకు గురి చేస్తోంది. మిమ్మల్ని చాలా వరకు కూడాను ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం చేస్తోంది. ఆర్థిక పరంగా ఎవరికి కూడా ఎటువంటి మాట ఇవ్వద్దు. మీ సహోద్యోగుల్లో కానీ, లేకపోతే మీ మిత్రుల్లో కానీ, లేకపోతే బంధుమిత్రుల్లో కావచ్చు, తోబుట్టులే కావచ్చు, ఒక స్త్రీ పరంగా ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున ధన పరంగా సహాయాన్ని అస్సలు ఈ రోజున చేయొద్దు. వారికి ఏ విధమైన మాటని ఇచ్చే ప్రయత్నం కూడా చేయొద్దు. నేను ఉన్నాను అని భరోసాను కూడా కల్పించే ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ చేశారే అనుకోండి, మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బందుల పాలు చేయడానికి ఆ స్త్రీ చాలా వరకు కూడాను ఉత్సాహాన్ని చూపిస్తోంది. ఇక మధ్యవర్తిత్వం చేసి నేను ఉన్నాను అంటూ భరోసా కల్పిస్తూ సంతకాలు చేసే పని కూడా ఈ రోజున అస్సలు చేయొద్దు. ఇలా చేస్తే గనక మీరు ఆర్థిక పరంగా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ రోజున ఈ ఒడిదుడుకుల నుండి బయటపడడానికి మీ కుటుంబం చాలా వరకు మద్దతు ఇస్తుంది. కావున మీరు ఏ పని చేయాలి అనుకున్నా, ఏ పనికి పూనుకున్నా, కొత్త పని అయినా లేకపోతే గనక ఎవరికైనా మాట సహాయం చేద్దాము అనుకున్నా మీరు ఖచ్చితంగా కుటుంబ సభ్యుల యొక్క సలహాను పరిగణలోకి తీసుకోవాల్సిందే. అప్పుడే ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే మీ జీవిత భాగస్వామితో ఈ రోజున కాస్త సమస్యలైతే కనిపిస్తున్నాయి. ఈ రోజున తులారాశి వారి జాతకులు మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామి లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఈ రోజున మీరు తప్పుగా అర్థం చేసుకోవడం లేదా తప్పుగా మాట్లాడడం జరుగుతుంది. అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు. కనుక వారితో వాదించడానికి ప్రయత్నించొద్దు. మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి కానీ, ఆర్థిక స్థితిలో అభివృద్ధి కానీ ఈ రోజున కలుగుతుంది. అయితే ఆరోగ్య సమస్యలు మాత్రం సూర్యుని సంచారం రీత్యా కలగబోతున్నాయి. ముఖ్యంగా తల, కళ్ళు, రక్తానికి సంబంధించి ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నాయి అనిపిస్తే గనక వెంటనే వైద్య సహాయం తీసుకోండి. మీరు తీసుకునే ఆహారం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. సమయానుకూలంగా భోజనం చేయకపోవడం లేదా అపరిపక్వ ఆహారం తీసుకోవడం వలన కడుపుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఉంది. మీరు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సమయానికి ఆహారం మరియు సరైన విశ్రాంతి తప్పక తీసుకోండి. ఇక తులారాశి వ్యాపారస్తుల విషయానికి వస్తే గనక వ్యాపారం ఈ రోజున చాలా సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే వ్యాపారం తక్కువగా ఉంటుంది. మరింత ఖర్చు సూచనలు అయితే కనిపిస్తున్నాయి. పెద్ద పెట్టుబడులకు ఈ రోజు అస్సలు మంచిది కాదు. మీ కస్టమర్లతో మీకు కాస్త విభేదాలు కలగవచ్చు. ఎందుకంటే మీరు చెప్పిన పని సకాలంలో పూర్తి చేయలేకపోవచ్చు. దీనివల్ల మీపై నమ్మకం వారికి లోపిస్తుంది. వ్యాపార సంబంధ ఒప్పందాలకు కానీ, రాత కోతలకు కానీ ఈ రోజు అస్సలు అనుకూలించదు. తప్పనిసరి అయితే తప్ప ఏ రకమైన ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది. ఇక వివాహ జీవితం విషయానికి వస్తే గనక మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే మీ ప్రేమైన వారికి మీ నిజమైన భావాలు చెప్పడం ద్వారా మీరు వాయిదా అస్సలు వేయొద్దు. ఎందుకంటే వారు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమ వికసిస్తుంది ఈ రోజున. మరియు మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. కుటుంబ విశ్వాసాల పట్ల శ్రద్ధ చూపిస్తారు. దీని కారణంగా మీ సంబంధం సరైన దిశలో పురోగమించడం సాధ్యమవుతుంది. మొత్తం మీద చూస్తే గనక తులారాశి వారి జాతకులు జూన్ మాసంలో 24వ తేదీ సోమవారం తిథి నాడు మీకు ఇటువంటి గోచార ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ విషయంలో మాత్రం అస్సలు గుడ్డిగా ఎవరిని నమ్మొద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.